పేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. కాబట్టి రోజున ఈ ప్రేమ అనేది 2 రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా చాలు. క్రీస్తు ప్రేమ ఎలాగుందంట కాదండి, మరణము చెందినంతగా. క్రైస్తవ వివాహాలలో, హిందూ వివాహాలలో ప్రమాణాలు చేయిస్తారు. ధర్మేచ కామేచ ఇలాగా హిందువులు చెప్తారు. మన వాళ్ళైతే కష్టాల్లో, బాధల్లో, అలాగే మరణంలో వరకు కూడా నేను నీకు తోడై ఉంటాను అని చెప్తాను. అంటే మరణము వరకు కూడా ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ అలాంటిది. మరణము నొందినంతగా మనల్ని ప్రేమించాడు. ఎందుకు అంటే ఆయన మరణము చెందకపోతే మనకి రక్షణ రాదు. ఆయన రక్తము కార్చకపోతే మన పాపములు కడగబడవు. నీ రక్తము నా రక్తము ఉపయోగపడకపోవచ్చు, లేదా నీ బ్లడ్ గ్రూప్కి అదే బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్ళకి ఎక్కించడానికి పనికొచ్చు. అయితే అది కూడా ముసలితనంలో కుదరదు, యవ్వనతనంలో మాత్రమే కుదురుద్ది. ముసలి వాళ్ళ రక్తంలో ఏమి ఉండవు అంటే బలమైన కణాలు ఉండవు. ఆ యవ్వన కాలంలో ఉన్న వాళ్ళకి ఆ రక్తములో బలమైన కణములు ఉంటాయి. కాబట్టి మరి ఆ రక్తం ఎక్కించుకున్నటువంటి వారు మరలా ఆ యవ్వనుడు యొక్క బలము, ఆ రక్తం యొక్క శక్తి ఎంత ఉందో అంత మళ్ళీ ఆ వ్యక్తిలోనికి వస్తూ ఉంది. గమనించండి, ఈ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, అలాగే రక్త క్యాన్సర్ కలిగిన వాళ్ళు ఇలా రక్త మార్పిడి చేయించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ లోపల ఉన్న రక్తం పాడైపోతూ ఉంటే కొత్త రక్తం ఎక్కిస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు ఎక్కిస్తారు? ప్రియులారా, ఆలోచన చేయండి. కొన్ని సంవత్సరాల పాటు ఎక్కించుకోవాల్సి వస్తే మరి అవి ఆ రక్తము ఎక్కించుకున్నప్పుడు ఆ రక్తం పాడైపోయి చనిపోతారు. కానీ క్రీస్తు రక్తము కనుక తీసుకుంటే మనము బ్రతుకుతాం. ఆయన ప్రేమ అలాంటిది. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలు, మనము ఒకరినొకరు ప్రేమింతుము. ఈరోజున నిజంగా నేను అందరినీ ప్రేమిస్తానండి. అంటే ఒకరినొకరంటే బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సంఘస్థులు. గుండె మీద చేసుకొని నాకు ఎవరితో విభేదం లేదండి, అందరినీ ప్రేమిస్తాను. అదే కదా మాట.
ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎవరు బిడ్డ అవుతావు? ఎవరినన్నా ప్రేమించక, మాట్లాడక, అది బంధువు అయినా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, రక్త బంధువులైనా మాట్లాడడం లేదు అని అంటే ఏమంటున్నాడు అక్కడ చూడండి. ఏలయనగా ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుతుంది. కాబట్టి నీవు ఒకరినొకరు ప్రేమించడం లేదు అని అంటే నీకు ఎవరి ప్రేమ లేదు? దేవుడు ప్రేమ లేదు. అంటే దేవుడు నిన్ను ప్రేమించమని చెప్పటం లేదా? ద్వేషించమంటున్నాడా? సమాధానపడొద్దు అంటున్నాడా? మాట్లాడొద్దు అన్నాడా? ముఖం తిప్పుకోమన్నాడా? ప్రియులరా, ఆలోచించేది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి. కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రేమించడం లేదనుకో ఎవరినన్నా, నువ్వెవరో అవుతావు? ఇప్పుడు దేవుని మూలంగా నువ్వు పుట్టలా. బాప్తిజం తీసుకున్నాను సార్, బల్లారాన్ని తీసుకున్నాను సార్, కానుకలు వేస్తున్నాను సార్, పరిచర్య చేస్తున్నాను సార్, అమ్మగారిని అయ్యగారిని ప్రేమిస్తున్నాను సార్. కానీ అక్కడ ఉంది ఒకరినొకడు అన్నాడు. ఒకరినొకడు అంటే కేవలం పాస్టర్ గారు, అమ్మో నానో, అక్కో చెల్లో తమ్ముడు కాదు. దేవుని గనక ప్రేమిస్తున్నానని చెబితే అతను దేవుని మూలంగా పుట్టినవాడై ఉండాలి. ప్రేమించడం లేదు అని అంటే నీవు దేవుని మూలంగా పుట్టలా. అంటే ఒక దయ్యం మూలంగా, లేదా ఒక సాతాను మూలంగా, లేదా ఒక అపవాది మూలంగా పుట్టావు. అపవాదికి ఏంటి చెప్పండి? ద్వేషించే అలవాటు ఎక్కువ ఉంటుంది. అపవాది ప్రేమించడం వద్దు అంటాడు, మాట్లాడవద్దు అంటాడు, వాళ్ళతో కలవద్దు అంటాడు. కానీ ప్రభువారు వ్యభిచారుల దగ్గరకు కూడా వెళ్ళాడు, వాళ్ళకు కూడా సువార్త చెప్పాడు. అసలు ఒక వ్యభిచారురాలు రాళ్ళు తీసుకొని కొట్టబోతా ఉంటే పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆలోచించేయండి. అదే ఒక పాపాత్మురాలు పేతురు ఉంటున్నప్పుడు కూడా వచ్చింది. వాళ్ళంతా ఏం చేశారో మీకు తెలుసు. శిష్యులందరూ కూడా అసహించుకున్నారు. అరే ఆ అమ్మాయి పాపాత్మురాలు, వ్యభిచారి, వచ్చి ఆయన కాళ్ళు మరి ముట్టుకొని కన్నీళ్లు గారుస్తూ ఉంటే ఈయనకి తెలీదా అన్నారు. అంటే ఎవరి స్వభావం? సాతాను స్వభావం, అపవాది స్వభావం. కాబట్టి దేవుడైతే అంటున్నాడు, దేవుడైతే ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కాబట్టి ఈరోజు నువ్వు మరి దేవుణ్ణి ఎరిగానని చెప్పుకుంటున్నావా? మాకు తెలుసండి యేసు ప్రభు, బైబిల్ తెలుసండి, ప్రార్థన తెలుసు, పాటలు తెలుసు, సంఘాన్ని ప్రేమించడం తెలుసు. మరి ఒకరినొకరు ప్రేమించడం తెలీదా? తెలియదంటే నీలో దేవుని ప్రేమ లేదు. వాళ్ళు మాత్రమే ప్రేమను గురించి ఎరగరు. వాళ్ళకి ఇక ప్రేమ ఉండదు, తగ్గిపోతుందే కాదు, అసలు చివరికి చచ్చిపోతే కూడా చూడకుండా ఉండే అంత కఠినమైన మనసు క్రైస్తవుల్లో ఉందనేది వాస్తవం. అన్నదమ్ములకి గొడవ వస్తే మా ఇంటికే రావద్దు, నీ ముఖమే చూడం, వద్దు. అసలు అవకాశం వచ్చినా దాన్ని మనం సద్వినియోగపరుచుకోవట్లేదు అంటే మత్తయి సువార్తలో దేవుడు రాశాడు. ఇది అన్నీ కూడా మన కోసమేనండి. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దాని ప్రకారము నడుచుకోవడం అనేది మనకి అవసరం. కాబట్టి దేవుడు 9వ వచనంలో సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. ఇందాక కూడా అదే కదా అంది, నా బిడ్డలు కావాలంటే మీరు ప్రేమించాలి, ప్రేమ లేనివాడు నావాడు కాదు. కాబట్టి ఇప్పుడు దేవుడు సమాధాన పడితేనే మీరు దేవుని బిడ్డలు అవుతారు రాశాడు అక్కడ.
మీరెవరైతే సమాధాన పడరో వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. అది అసలు సంభవం కాదు. శత్రువును కూడా ప్రేమించమని దేవుడు చెప్తాడు. పాత నిబంధన అయితే శత్రువుని ఏం చేయాలి? కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు, ప్రాణమునకు ప్రాణం. అది పాత నిబంధన పద్ధతి. నువ్వు పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలీయువా, లేక కొత్త నిబంధన యేసు ప్రభు ప్రకారము రక్షించబడినవా? ఎందుకంటే వాటికి వీటికి చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. అందులో చేసినవి కొత్త నిబంధనలో చేయం. కొత్త నిబంధనలో ఉన్నవి దేవుడు చెప్పినటువంటి మాటలు చేసేవారే క్రైస్తవులు లేదా జీసస్ ఫాలోయర్స్. మరి నీవు ఎవరి ఫాలోయర్స్? ఆలోచన చేయ. దేవుడు అంటున్నాడు, మనం ఎక్కడుంటున్నామో రాస్తా ఉన్నాడు. 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు కనుక ఆగుదామండి. అక్కడ పావురాలు తాగుబోతోడు ఇంటి దగ్గర ఉండవా? భార్యను కొట్టే ఇంటి చోట ఉండవా? దొంగ దగ్గర పావురాలు ఉండవా? పెంచరా? కూనికోరు దగ్గర పావురాలు ఉండవా? బూతులాడుకునేవాడి దగ్గర పావురాలు ఉండవా? కానీ వాళ్ళని ద్వేషిస్తూ ఉన్నాయా? వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. పావురం ముందే ఒక వ్యక్తిని చంపేశారు. పావురము ఇప్పుడు అతన్ని ప్రేమించదా? చెప్పండి. పావురం అతన్ని ప్రేమిస్తుందా లేదా? ప్రేమిస్తుంది. అతని మీద వాలుద్ది, అతని చేతుల్లోకి వస్తుంది. ఏమండి, ఎగరేస్తే ఎగిరిపోద్ది, గింజలు పెడితే తింటుంది. అరే రే రే, వీడు నిన్ననే కదా ఒక వ్యక్తిని నా కళ్ళ ముందు చంపేశాడు, కాబట్టి నేను వీడి చేతుల్లోకి వెళ్ళను అంటదా? అందుకు పావురాన్ని చెప్పాడు ఇక్కడ. పావురము వలె దేవుని యొక్క ప్రేమలో ఎలాగుండాలంట? నిష్కపటులు. అంటే పాపము చేశారని తెలుసు, అక్రమంగా నడుస్తున్నారని తెలుసు, కానీ అక్కడికి దేవుని ప్రేమను మనము చూపించగలగాలి. అది క్రీస్తు ప్రేమ. మరి కొండ జాతుల మధ్య, రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేశారు. వాళ్ళు మనుషులను పిక్కు తినే మనుషులు, అడవి జాతి మనుషులు. అలాంటి చోట సేవ చేసి వాళ్ళని రక్షించారు. మరి ఎలాగండి అక్కడికి అంటే వాళ్ళు పావురము వలె, అంటే క్రీస్తును పోలినటువంటి వారుగా నిష్కపటులై ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సేవ చేశారు. నీవు అన్నీ కలిగి ఉంటేనే సేవ చేస్తావా? సౌకర్యాలు ఉంటేనే సేవ చేస్తావా? నడిచి వెళ్ళడానికి ఇష్టపడవా? మరి రాళ్ల దారిలో నడవవా? బురద ఉన్న దారిలో నడవవా? వర్షం వస్తే సేవ చేయవా? దేవుని యొక్క ప్రేమలో చూడండి, దేవుని యొక్క ప్రేమలో ఇశ్రాయేలీలు మారు మనసు పొందిన తర్వాత ఎజ్రా గ్రంథం దేవుని యొక్క ప్రేమలో ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుని యొక్క ప్రేమలో వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సహా వారు కూడా వచ్చి ఏమండి మందిరము ఎదుట పాపమును ఒప్పుకున్నారు. అక్కడ రాసిన మాట అది. ఏడ్చారు. మిక్కిలి గొప్ప సమూహముగా. అప్పటిదాకా వాళ్ళు అన్ని జనులతో, అన్యుల భార్యలతో పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలుగా అన్నారు. అలాంటి వాళ్ళు మేము పాపం చేశాము అని చెప్పి వారు దేవుని సన్నిధిలో
మాట్లాడుతూ ఏడుస్తూ దేవుడు కనికరం కొరకు ఆయన దగ్గర దేవుడు దగ్గర పాదాలు పట్టుకొని వారు ఏడ్చారు. దేవుని యొక్క ప్రేమలో దాని తర్వాత భాగంలోని కనుక మనం వెళ్ళినట్లయితే వారంతా కూడా ఏం చేశారు అని అంటే వర్షములో తడుస్తూ, ఎలాగండి వర్షములో తడుస్తూ 9వ వచనం, యూదా వంశస్థులందరూ బెన్యామీయులందరూ ఆ 3 దినములలోగా చూసారా, వర్షములో తడుస్తూ కూడా ఏమండి ప్రార్థనకి రాలేదమ్మా, వర్షం వచ్చిందయ్యా, వర్షం రాకపోతే వచ్చేది. అమ్మ వర్షం ఎంతసేపు వచ్చింది? 9:30 నుంచి 10 గంటల దాకా పడింది. మందిరం ఎన్ని గంటలకమ్మా? 10. పోనీ 10 తర్వాత ఏమైనా బలిదేరు వచ్చావా? రాలా. మరి అబద్ధం ఎందుకు చెబుతావు? నీవు మందిరం జరిగేటప్పుడు వర్షం లేదు కదా, మరి ఎందుకు రాలేదు నువ్వు? కాబట్టి నీకే ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ నీకు లేదు. ఎవరికైతే క్రీస్తు ప్రేమ ఉండదో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించరు. కష్టాలు వచ్చినాయనో, బాధలు వచ్చినాయనో, చుట్టాలు వచ్చారనో, ఏమండి నేను రక్షణ పొందిన కొత్త దినాలలో పొందక ముందు చర్చికి వెళ్ళేవాళ్ళు ఒక 5 సంవత్సరాలు. అప్పుడు ఎవరు వచ్చేవాళ్ళో తెలుసా? కాళ్ళు లేనివాళ్ళు రోడ్డు మీద దిగుతారు, దిగి ఆ కాళ్ళు లేని వాళ్ళు అలాగే ఈడ్చుకుంటూ మందిరం లోపలికి వచ్చేవాళ్ళు. వారి ప్రేమ చూసారా? కళ్ళు లేనివాళ్ళు. నాకు కళ్ళు లేవు కదా అనుకోక ఒంటరిగా తోడు కూడా లేకుండా బస్సులు ఎక్కి వచ్చి బస్సు దిగేటప్పుడు, అయ్యా కొంచెం నన్ను ఆ మందిరము మొదట్లో కొంచెం దింపండి అయ్యా అనేవాడు. దిగిన తర్వాత ఆ స్టిక్ పట్టుకొని రోడ్డు డౌన్ ఉందా, సరిగా ఉందా లేదా అని చూసుకుంటూ వచ్చేవాడు. ఇక మందిరం లోపలికి వస్తున్న సందర్భంలో ఎవరో ఒకళ్ళు పట్టుకొని అతని కుర్చీలో క్రీస్తు ప్రేమ. గుడ్డివాడు, కుంటివాడు, మూగవాడు, చెవిటివాడు, అంగహీనులు, ఏమండి మెంటల్గా బాగలేని వారు ఎంతోమంది మందిరాలకు వస్తూ ఉన్నారు. కష్టం వచ్చినా, రోగం వచ్చినా ప్రభు సన్నిధిలో గడపకుండా ఉంటే ఏమవుతుందో. ఈ యొక్క ఆదివారం పోతే 1 గంట 2 గంటలు మనం ఉండేది మందిరంలో, అయ్యో మిగతా 22 గంటలు దేవుడు నన్ను కాపాడతాడే అన్న ధ్యాస ఉంది వాళ్ళకి. జ్వరం వచ్చింది రాలేనంటావు, ఇంట్లో ఉంటావుగా, అదే ఇక్కడ కూర్చో చెయ్యవు. ఏమండి సరే పడుకుంటావా ఇంట్లో? ఇక్కడ కూడా పడుకో దేవుడి సన్నిధికి వచ్చి. వీళ్ళు ఏం చేశారని రాశారు, ఇప్పుడు చదవండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు ఏం చేశారంట? సాష్టాంగపడి. ఏమండి ఎలాగా? సాష్టాంగపడి అంటే పడుకున్నట్టు కాదా? మరి ఎందుకు రాలేవు? అలాగే చెయ్యి నువ్వు కూడా. మందిరానికి వచ్చి సాష్టాంగపడి దేవుడి సన్నిధిలో, అయ్యా నాకు బాగలేదు, అయ్యా నాకు ఈ కష్టం, ప్రభువా నువ్వే నన్ను కరుణించు, నీ సన్నిధికి మానేలేదు నేను, నన్ను కరుణించు ప్రభు అంటే అది క్రీస్తు ప్రేమ. కుష్టి వాళ్ళు వచ్చారు, గుడ్డి వాళ్ళు వచ్చారు, కుంటి వాళ్ళు వచ్చారు, వ్యభిచారులు వచ్చారు. వీళ్ళరా ఎంతోమంది రక్తస్రావం కలిగిన వచ్చింది. వీళ్ళందరికీ ఏ ప్రేమ ఉంటే వచ్చారు? క్రీస్తు ప్రేమ. మరి మనకే ప్రేమ ఉంది? మన వాళ్ళనే మనం మాట్లాడుకోకుండా ఉంటామే, మరి దీన్ని ప్రేమ అంటారా? నీకు ఇష్టమైన వాళ్ళని ఏదో కొద్ది మందిని ప్రేమిస్తే ప్రేమ అంటారా? అది క్రైస్తవత్వమా లేదా అన్యుల పద్ధత? అన్యులైతే ప్రేమించుకోరు. పిల్లరా ఆలోచన చేయండి. నేను ఒక వీడియో చూశాను, ఆ అమ్మాయికి కూడా పెట్టాను.
ఒక మేనత్త ఆస్తి గొడవలు వచ్చి ఆ చిన్న 2 నెలల పిల్లవాడిని కాళ్ళు ఇరగదీసిందండి. కాలు ఇరగదీసేసింది. నిజంగా మనం కోడిని కోసేటప్పుడు అట్లా ఇరగదీస్తూ ఉంటారు ఆ ఎముకల్ని. నిజంగా ఆ చిన్న బిడ్డకి ఏం తెలుసండి, ఇరగదీసేసింది. ఇరిగిపోయింది కాలు. లేదు, ఎంత ఘోరమైన ఆడవాళ్ళండి వీళ్ళు ఏం ప్రేమ అండి వీళ్ళది? వాళ్ళు మనుషులేనా? ఒక అన్న తమ్ముడు యొక్క కూతురిని రోడ్డు మీద పోతూ ఉంటే ఆ పిల్లని తీసుకొని పక్కనే నది ఉంది, తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళి ఆ పిల్లని కాలంలో బారేసాడు. చచ్చిపోయింది. చిన్న పిల్లలు. ఏమి ద్వేషాలండి, ఏమి పగలండి ఇవి. అభంశుభం తెలియనటువంటి పిల్లల్ని ఇలాంటి పనులు చేస్తావా? అన్నీ తెలిసి బంధువు, రక్త బంధువు, ఒక అమ్మ కడుపును పుట్టినవారు, లేదా ఆ యొక్క బాబాయిలు, మామయ్యలు ఇంతమంది ఉంటే వాళ్ళందరూ నీ వాళ్ళు కాదా? అంటే నీ తండ్రి ద్వారా పుట్టినటువంటి వాళ్ళు 4-5 ఉండుండొచ్చు, పెదనాన్నలు చిన్నాన్నలు ఉండొచ్చు. వాళ్ళ పిల్లల్ని ప్రేమించొద్దా? అలాగే అమ్మ తరఫున పెద్దమ్మలు పిన్నమ్మలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లల్ని ప్రేమించవా? ఒకవేళ ప్రేమించట్లేదంటే నీకు ఎవరి బంధం లేదంటే యేసుక్రీస్తుతో సంబంధం లేదు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని నేను పంపిస్తున్నా. 10వ అధ్యాయము 16వ వచనము నుండి చదువుతూ ఉన్నాం. 17వ వచనం కూడా చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఏం చేయాలంటే మనుషుల గురించి జాగ్రత్త. కాబట్టి అన్యాయంగా మిమ్మల్ని తీసుకెళ్ళి న్యాయాధిపతుల ముందుకు, అధిపతుల ముందుకు మిమ్మల్ని తీసుకెళ్తే మీరేం మాట్లాడాలని భయపడబాకండి. అప్పుడు ఏం మాట్లాడాలో నేనే మీకు ఆ గడియలో చెప్తాను. ఎలా మాట్లాడాలో నేను చెప్తాను. ఎవరు వీళ్ళు? క్రీస్తు ప్రేమను పొందుకున్న వాళ్ళకి మాత్రమే. క్రీస్తు ప్రేమ లేని వాళ్ళైతే లాయరు ఇలా అడిగితే ఇలా చెప్పమ్మా అని అబద్ధాలు చెప్పిస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఈయన డబ్బులు తీసుకోడు. యేసు ప్రభు వారు న్యాయాధిపతి, ఆయన డబ్బు తీసుకోడు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో 2-3 వచనాలు. 1వ అధ్యాయము 2-3. మన తండ్రి యొక్క దేవుని నుండి చాలు. ఏం చేయాలంట? మన తండ్రి యొక్క దేవుని నుండి, ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మనకేమొస్తాయంట? మరి సమాధానం వచ్చినట్లయితే నువ్వెందుకు మాట్లాడట్లా? కాబట్టి నీకు రాలా. దేవుని యొద్ద నుండి కృప సమాధానములు వస్తాయి. అయితే నీవు సమాధాన పడటం లేదు అంటే అది దేవుని దగ్గర నుండి నీవు పొందుకోలేదు. పొందుకో. ద్వేషించేవారు ఉంటారు, ఆయాసపడేవాళ్ళు ఉంటారు, పగబెట్టుకునేవాళ్ళు ఉంటారు. మా అన్నయ్య నాతో మాట్లాడేవాడు కాదు, మా అక్కయ్య కూడా కొన్నాళ్ళు మాట్లాడలేదు, మా చెల్లి కూడా. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు కేవలము ఒక క్రైస్తవరాలిని నేను
పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఉన్నారు. కేవలము ఒక క్రైస్తవ అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు మోషే మీద సంఖ్యాకాండం 12:1-2లో అక్క అన్న తిరుగుబాటు చేసినట్లు నా మీద అక్క అన్న చెల్లి తిరుగుబాటు చేశారు. ఏం ప్రయోజనం కలిగింది వాళ్ళకి? అన్నయ్య తక్కువ వయసులో 45 ఏళ్లకే చనిపోయాడు. అలాగే మా చిన్న బావ ఆయన 45 ఏళ్లకే చనిపోయాడు. అలాగే మా అక్కయ్య అల్లుడు 40 ఏళ్ళు కూడా రాకముందే చనిపోయాడు. మరి ఏం పొందుకున్నారు వాళ్ళు? క్రీస్తు ప్రేమ అంటే వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు చనిపోతే మేము వెళ్ళాం. ఎందుకు వెళ్ళాలి? మాతో మాట్లాడలేదు, మా ఇంటికి రారు, మరి అయినా ఎందుకు వెళ్ళాం? క్రీస్తు ప్రేమ. వాళ్ళు మన ఇంటికి రావట్లేదు, ఎందుకు పోవాలి మనం? మనతో మాట్లాడరు వాళ్ళు, ఎందుకు పోవాలి మనం? అనుకోలేదే. అన్నయ్య చనిపోతే అప్పుడు డబ్బులు లేకపోతే ఆ యొక్క క్రిమేషన్కి నేనే డబ్బులు ఇచ్చాను. మా బావగారు చిన్న బావగారు ఆసుపత్రిలో ఉంటే అప్పటికప్పుడు డబ్బులు లేకపోతే నేనే ఒక 20,000 ఇచ్చాను. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. కష్టంలో ఒకరినొకరము ఆదుకోవాలి. ఏమన్నా ఇచ్చారా మళ్ళీ తిరిగి? నాకు ఇవ్వలేదు. వాళ్ళు అన్నది ఏంటంటే మామూలుగా ఉద్యోగస్తులు అయిన వాళ్ళకి మనకి ఆ డబ్బులు వస్తాయి మళ్ళా. ఇది మట్టి ఖర్చులు ఇస్తారు గవర్నమెంట్, కానీ అది వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలా. వీళ్ళరా ఆలోచన చేయండి. ఆ తర్వాత మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు. వాడికి అంతే 40 ఏళ్ళు ఉంటాయో లేవు, చనిపోయాడు వాడు కూడా. కాబట్టి ఇంతటి కష్టాన్ని ఒక కుటుంబం పొందుతుంది అంటే ఎవరి ప్రేమ లేదు? క్రీస్తు ప్రేమ లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఉంటే కృప ఉంటుంది, సమాధానం. ఈ రెండు లేని వారు క్రీస్తు నా దేవుడు, యేసుక్రీస్తు ఫాలోయర్సు, ఆయన అంటే నాకు ఎంతో ఇష్టము, రోజు ప్రార్థన చేస్తా, బైబిల్ చదువుతా, పేదోళ్ళకి సహాయం చేస్తా, పరిచయం, ఏం ప్రయోజనం లేదు. దయ్యాలను పోగొట్టొస్తే కూడా దేవుడు ఏమని చెప్పాడు చెప్పండి? మీరెవరో నాకు తెలియదు. ఏంటి? దయ్యాలు పోగొట్టే శక్తి ప్రభు దగ్గర నుంచి పొందుకొని వాళ్ళు మరలా ఏమంటున్నారండి? నాకు తెలియదు, మీరెవరో హో అన్నాడు. దేవుని యొక్క ప్రేమలో మనము ఈ రోజున మరి ఆయన వైపు చూస్తూ ఉన్నట్లుగా నటించొద్దండి. ఎందుకంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఏం లేనప్పుడండి క్రియలు. క్రియ అంటే నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నాకు దేవుడు ప్రేమ ఉంది, ఆయన కృప ఉంది, ఆయన సమాధానపరిచే దేవుడు నాలో ఉన్నాడు అన్నావు, మంచిదే. మరి క్రియలు లేనప్పుడు విశ్వాసము మృతం. పైన విశ్వాసాలు వద్దండి. అసలు ఎవరు నేర్పుతున్నారండి మీకు వాక్యం? ఎలా నడుచుకుంటున్నారండి మీరు? ప్రభువుని ప్రేమిస్తున్నామని చెబుతూ ద్వేషించే గుణం ఎవరిచ్చారండి మీకు? కాబట్టి ఎవరితో సంబంధం ఉంటే ద్వేషించే గుణాలు వస్తాయి, సమాధానపడని గుణాలు వస్తాయి, మాట్లాడుకోని గుణాలు వస్తాయి. అంటే అపవాదిని ప్రేమిస్తే ఎదురు తిరుగుతారు. ఇంకా నా ఇష్టం అంటారు, మా ఇష్టం అంటారు. అందుకనే అంటాడు కీర్తన 12వ కీర్తనలో దావీదు ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు, చక్కని మాట. చూడండి అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడంటే, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, అందరూ
మోసకరమైన మనసు గలవారై, ఇచ్చకములాడు పెదవులతో పలుకుతారు. అంటే పైకేమో నవ్వుతూ మాట్లాడినట్టుంటారు, లోపల ద్వేషిస్తూ ఉంటారు. చూడండి అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయి. వాళ్ళు అంటారంట, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. ఎంత ఘోరం అండి! ఇవన్నీ అనుభవించాడు దావీదు. దేవుడు దేవుడు అంటావు, కానీ బింకాలాడతావు, అంటే అబద్ధాలు ఆడతావు. దేవుడు దేవుడు అంటావు, వాళ్ళతోటి నవ్వుతూ మాట్లాడినట్టు అంటావు, కానీ పగ ఉంటుంది లోపల, ద్వేషం ఉంటుంది లోపల. హార్ట్ఫుల్గా ప్రేమించరు. హార్ట్ఫుల్గా ప్రేమిస్తే వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందో తెలుసా? కొంచెం కటువుగా ఉంటుంది. స్ట్రైట్గా మాట్లాడతారు వాళ్ళు, మొహమాటలు లేకుండా మాట్లాడతారు. ఎవరినైనా మీరు గమనించండి, స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళకి కోపం ఎక్కువ. ఈ లోక సంబంధులే ఇచ్చకపు మాటలు మాట్లాడతారు. అంటే ఒకవేళ వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేకపోయినా దారిలో కనపడితే బాగున్నావా అని అడిగితే అనకపోతే ఏమనుకుంటారో అని బాగానే ఉన్నావులే, దాంట్లోనే తెలిసిపోతుంది నువ్వు ప్రేమతో అంటున్నావా, ద్వేషంతో అంటున్నావా, వెటకారంతో అంటున్నావా, ఎగతాళితో అంటున్నావా, ఆ మాటలోనే అర్థమవుతుంది. కానీ అన్నావు, పైకి మాత్రం అన్నావు, లోపల ప్రేమ లేదు, క్రియ లేదు. క్రియ లేని విశ్వాసము మృతమైంది. మరొక మాట చదివి నేను ముగిస్తాను. దేవుని యొక్క ప్రేమలో మత్తయి సువార్త 22:39 వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞ అటువంటిది. ఆజ్ఞ అంటది. దేవుడి యొక్క ఆజ్ఞల్లో రెండవది ఏంటంట, నిన్ను వలె పొరుగువారిని ప్రేమించు. నేను ఒక ఇంటికి వెళ్ళా, అన్నాదమ్ములు పంచుకున్నారు, ఒకటే ఇల్లది, 2 పోర్షన్లు ఇల్లది. అయితే అన్న తమ్ముడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు గోడలు లేవు, ఒకటే గేటు. ఆ గేట్లో నుంచి వస్తే మొదట పెద్దవాడు, తర్వాత చిన్నవాడు ఇల్లు, అంటే 2 పోర్షన్లు. ప్రియులరా, అయితే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఆ పంచలో ఉంటారు, లోపలికి వెళ్ళరు. పంచలోనే ఒక పొయ్యి ఉంది. నేను అడిగాను, ఇదేంటమ్మా ఇక్కడ పొయ్యి పెట్టారు అని అడిగితే మా వంట మాదేనయ్యా. ఎవరు? తల్లిదండ్రులు. పెద్ద కొడుకు వంట పెద్ద కొడుకుది లోపల, చిన్న కొడుకు వంట చిన్న కొడుకుది లోపల. వీళ్ళదేమో పంచలో పడేస్తే ఆ ముసలమ్మ అక్కడే వండుకుంటా ఉంది. ఇల్లు ఎవరిది? అమ్మా నాన్నదే. సరే, చివరికి అట్లయితే కొన్నాళ్ళకి చనిపోయారు తల్లిదండ్రులు ఇద్దరు. చనిపోగానే మరి ఆ యొక్క పత్రాల్లో విభజన పత్రాలు రాయించుకొని ఏం చేశారు చెప్పండి? ఇదివరకు ఒక్కటే గేటుతో ఇట్లా వచ్చారు కదా, ఇప్పుడు ఈ గేటు మూసేసాడు. పెద్దోడు మూసేసాడు, తీసి తన ఇంటికి ఎదురుగా కట్టుకున్నాడు. గోడ పగలగొట్టి అక్కడ గేటు పెట్టాడు. తర్వాత అన్నకి తమ్ముడికి మధ్యలో గోడ కట్టారు. కట్టిన తర్వాత ఈ తమ్ముడు కూడా ఇంకో గేటు పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు కలిసినట్ట, ప్రేమిస్తున్నట్ట, ఒక తల్లిని కడుపున పుట్టిన వారే. ఎంత బాధో కదా! ఆలోచించేయండి. దేవుడు చెబుతున్నటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ అంటే అదండి. అలాంటి ప్రేమ నీవు కలిగి ఉందు కాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను.